వెట్రో ఫెర్టిలైజర్ సెంటర్స్ది గత ప్రభుత్వం 520 నంబర్తో 2018లో అధ్యక్ష పోయిన ప్రభుత్వంలో విద్యా వైద్యం టోటల్గా నిర్లక్ష్యానికి గురైందని చెప్పడానికి తార్కాణం అధ్యక్ష. జీవోలు ఇవ్వడం, మురిపించడం, పక్కన పెట్టడం, కొన్ని వేల జీవోలు ఈ రకంగా ఇచ్చి పక్కన పెట్టడం జరిగింది. సంతోషం అధ్యక్ష. హెల్త్ మినిస్టర్ గారు చెప్పినట్టుగా మొత్తం విద్యా వైద్యం టోటల్గా నిర్లక్ష్యానికి గురైంది మహేష్ గారు. జవాబు అయితే మంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేట్ల బుర్జు గాంధీలో పెట్టినారు అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారు విజ్ఞప్తి చేస్తాను, సైన్స్ అండ్ టెక్నాలజీ విపరీతంగా అభివృద్ధి అవుతున్న ఈ తరుణంలో ఎక్కడెక్కడైతే మెడికల్ కళాశాలనో ఉమ్మడి జిల్లాలో అక్కడ కూడా ఈ సెంటర్స్ పెట్టాల్సిందిగా నేను మీ ద్వారా మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా వైద్యం అభివృద్ధి అంటే హైదరాబాద్ అధ్యక్ష, హైదరాబాద్ కాదు, ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో మినిమం నీడ్స్, మినిమం మెడిసిన్స్, మినిమం కొత్త తక్కువలో డాక్టర్స్ ఉండే విధంగా చూసుకోవాలి అధ్యక్ష. ప్రతి చిన్నదానికి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ పోవడము, హైదరాబాద్ రావడం బీదవానికి సాధ్యం కాదు. బీదవానికి చేరువలో ఆసుపత్రులు రావాలనేదే మా జేఎం అధ్యక్ష. ఆ దశగా మంత్రి గారు దీంట్లో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని ఇంప్రూవ్ చేయాలి. గతంలో మాదిరిగా ప్రజల ముంగిటనే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉండాలి. హైదరాబాద్కి దూరంగా ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఐవీఎఫ్ సెంటర్లు కూడా పెట్టే దిశగా మీరు ప్రయత్నం చేయాలని మీ ద్వారా మంత్రి గారు విజ్ఞప్తి చేస్తాను. ఆనరబుల్ మినిస్టర్ గారు. 2:30 గంటలు అయింది, నేను ఇప్పుడు క్లోజ్ చేస్తాను. ప్లీజ్ ప్రభాకర్ గారు, ప్లీజ్. ఆనరబుల్ మినిస్టర్ గారు, ప్లీజ్ ప్లీజ్. నో క్వశ్చన్ ప్లీజ్. రికార్డులకు పోదు దయచేసి, ప్లీజ్. రాసేయండి తర్వాత. చైర్మన్ సార్, గౌరవ సభ్యులు మహేష్ కుమార్ గారు